వెల్కమ్ టు కేఎల్ టీవీ. జై గురుదేవదత్త. మన కష్టాలన్నీ పోవడానికి, లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి కల్లుప్పుతోటి ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను. చూడండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి. ఎలా పెట్టుకోవాలో చూపెడతా చూడండి. 3 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. మట్టి ప్రమిదలు తీసుకొని పసుపు మంచిగా కలుపుకొని ఆ మట్టి ప్రమిదలకు పసుపు పూజించి బొట్టులు పెట్టుకొని ఆ మట్టి ప్రమిదల్లో ఎప్పుడు కూడా ఒక్క మట్టి ప్రమిద పెట్టకూడదు. ఎందుకంటే అది శవం దగ్గర పెడతారు. మనకి 2 మట్టి ప్రమిదలు కావాలి. ఒకటి ఉప్పు వేసుకోవడానికి, 2 మట్టి ప్రమిదలు, ఒకటి దీపం కింద, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పెద్ద మట్టి ప్రమిదలో గల్ల ఉప్పు వేయాలి. గల్ల ఉప్పు వేసి నమస్కరించి దాంట్లో పసుపుతోటి అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అష్టదళ పద్మం ముగ్గే కాదండి, అది యంత్రం కూడా. అది సీక్రెట్ అండి, ఎవరు చెప్పరు. అది యంత్రం వేసుకొని ముందుగా నమస్కరించుకోవాలి. ఇది సీక్రెట్, ఎవరు చెప్పరు అనండి. ఎందుకు అనంటే అది బ్రాహ్మణులకి, పెద్ద పెద్ద గురువులకు మాత్రమే తెలుసు. అవి వేసి మంచిగా అలంకరించి ఇలాంటి పద్ధతిలోనే చెయ్యాలి అనండి. చేసుకొని సాధ్యమే త్రివర్తి అంటే 3 ఒత్తులు వేసుకోవాలండి. 3 ఒత్తులు, 2 ప్రమిదలు పెట్టి 3 రకాల ఆయిల్ పోసి గంధము, పసుపు, కుంకుమ అలంకరించి పెట్టి, పువ్వులు పెట్టి, ఆయిల్ వేసి ఐశ్వర్య దీపాన్ని ముట్టించాలి. దీపం ఇలా వెలిగించి చూడండి. అమ్మవారు చేసే మిరాకిల్స్ మీకే అర్థమవుతుంది. మీరు చేసే వ్యాపారాలలో వృద్ధి జరుగుతుంది, జాబ్లో వృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.